అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెయిట్ లాస్ అవ్వడానికి చాలా మంది చాలా రకాలుగా కష్టపడుతుంటారండి. దానికి మనీ వెచ్చిస్తూ ఉంటారు. ఎంత ట్రై చేసినా మేము తగ్గట్లేదు, మేము డైట్ ఫాలో అవుతున్నాము, వెయిట్ తగ్గట్లేదు అని చాలా మంది చాలా రకాలుగా వరి అవుతూ ఉంటారు. సో ఈ రోజు నేను చెప్పబోయే టిప్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. 5 సింపుల్ టిప్స్ ఇంట్లో హాయిగా మనం ఇండివిజువల్ గా ఫాలో అయ్యి తప్పకుండా వెయిట్ తగ్గొచ్చండి. దాంతో పాటుగా హెల్తీగా కూడా ఉండొచ్చు. సో ఆ టిప్స్ ఏంటో చూసేద్దాం పదండి. అంతకన్నా ముందర మీకు కనుక మన ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో వెయిట్ లాస్ అవ్వాలంటే చాలా చాలా కష్టపడుతూ ఉంటాం చాలా రకాలుగా. సో అందులో ముఖ్యంగా ఫస్ట్ మనం ఇంట్లోది ఏంటంటే బేకరీ ఐటమ్స్ తగ్గించుకోవాలి. బేకరీ ఐటమ్స్ అనగానే మనకి కేక్స్ గుర్తొస్తాయి, చాలా రకాలుగా ఎన్నో స్వీట్స్ గుర్తొస్తాయి. బేకరీ ఐటమ్స్ తో చేసే తినాలనిపించేస్తూ ఉంటుంది. నాకు కూడా చాలా చాలా ఇష్టం అండి. కేక్స్ అన్నా చాలా ఇష్టం. కానీ నేను అవాయిడ్ చేస్తాను. సో నేను ఫాలో అయ్యే టిప్ బేకరీ ఐటమ్స్ టోటల్ గా అవాయిడ్ చేయాలి. బిస్కెట్స్ కానీ దాంట్లో ఎన్నో క్యాలరీస్ ఉంటాయి. చాలా చాలా తొందరగా అవి తొందరగా తగ్గవు, బర్న్ అవ్వవు. దాంతో మనం వెయిట్ పెరిగిపోతూ ఉంటాం. సింపుల్ గా మనము బేకరీ ఐటమ్స్ అనేవి అవాయిడ్ చేస్తే ఖచ్చితంగా మనము బరువు తగ్గుతామండి. ఎందుకంటే వాటిలో మైదా పిండి, తర్వాత వాళ్ళు వేసేవి ఏం వేస్తారో మనకి తెలియదు, షుగర్ మెయిన్ గా. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు తెలియకుండానే తినేస్తుంటాం. కొంచెం ఆకలి అనగానే తొందరగా వెయిట్ పెరిగిపోతుంటాం. సో మళ్ళీ దాన్ని క్యాలరీస్ తగ్గించుకోవాలంటే ఎంతో కష్టపడాలి. దాన్ని సింపుల్ గా మనం అవాయిడ్ చేస్తే ఖచ్చితంగా మనము తప్పకుండా తగ్గుతామండి. హెల్తీగా కూడా తయారవుతాం. ఈ మైదా పిండి వాటి వల్ల మనం అనవసరంగా ఎక్కువ ఏమంటారు అన్నెసరీ ఫుడ్ తిన్నట్టు అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే బేకరీ ఐటమ్స్ తగ్గించుకోవాలి. ఇక నెక్స్ట్ ఏంటంటే కూల్ డ్రింక్స్. చాలా మంది అనుకుంటుంటారు, అయ్య బాబోయ్ ఏంటి అన్ని తినొద్దంటే ఎలాగా. కూల్ డ్రింక్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. చిన్న పిల్లలు చూస్తూ ఉంటాం, చిన్నప్పుడే వాళ్ళు చాలా లావుగా ఉంటారు. అబ్బాయి ఏంటి చూడగానే మనకి బాధ వేసేస్తుంటుంది. సో కూల్ డ్రింక్స్ తాగుతుంటారు, చాక్లెట్స్ తింటుంటారు అన్నెసరీ. అది వాటి వల్ల లేనిపోలు అన్ని వస్తుంటాయి, అందులో బయట తయారు చేసేది. సో ఖచ్చితంగా దాంట్లో ఈ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల తొందరగా వెయిట్ గెయిన్ అవుతామండి. దాని వల్ల మనకి ఇంత కూడా మనకి టేస్ట్ ఎంజాయ్ చేస్తాం తప్ప అది హానికరమైనది అని మాత్రం మనకు తెలుసు. అయినా కూడా ఎప్పుడో ఒకసారి తాగడం వేరు, రెగ్యులర్ గా తాగడం వేరు. సో నేను కూడా మానేశాను. సో ఇంకా కూల్ డ్రింక్స్ అనేవి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలండి. సో ఖచ్చితంగా మనం వెయిట్ పెరగం, కొంచెం హెల్తీగా ఉంటాము. దానివల్ల అన్నెసరీ హెల్త్ ఇష్యూస్ రావడం ఇవి పోతాయి అనమాట. సో ఖచ్చితంగా కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయాలి, చాక్లెట్స్ కూడా అవాయిడ్ చేయాలండి. సో ఎందుకంటే మనము రెడ్ హెయిర్ అయ్యే టైంకి మనం మనీ దాచుకుంటాం. రెడ్ హెయిర్ అయ్యాక ఇంత ఈ మనీ ఇలా స్పెండ్ చేయాలి, ఇలా స్పెండ్ చేయాలి, నేనైతే ఇలా ఉండాలి, నా లైఫ్ ఇలా లీడ్ చేయాలి అని మనం ఎన్నో ప్లాన్స్ వేస్తూ ఉంటాం కదా. అలాగే మన బాడీని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకుని నా లైఫ్ స్టైల్ ఇలా ఉండాలి, నా లైఫ్ నేను ఇలా లీడ్ చేయాలనుకుంటున్నాను అనే ఉద్దేశం అనుకున్నట్టయితే ఖచ్చితంగా మనము ఇవన్నీ ఫాలో అయ్యి మనం వెయిట్ వల్ల అనారోగ్య సమస్యలు అవన్నీ కూడా దూరం అయిపోతాయండి ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే. సో ఇవి రెండు. నెక్స్ట్ వచ్చేసి వాకింగ్. సో మనం ఇష్టానుసారంగా తినేసేసి వాకింగ్ చేయకుండా ఉంటే చాలా ఇబ్బంది పడతామండి. సో ఖచ్చితంగా మనము వాకింగ్, ఇప్పుడు ఏంటంటే బైక్స్ వచ్చారు, చిన్నది కొనడానికి కూడా వాకింగ్ చేయకుండా మనం స్కూటీలు కానీ, బైక్ కానీ, లేకపోతే కార్స్ కానీ వెళ్ళిపోతూ ఉంటాం. అసలు నడక కూడా పోయింది, చాలా చాలా పోయిందండి నడక. అసలు ఈ మధ్య ఓన్లీ మనం చూస్తుంటాం గ్రౌండ్స్ లోనో, తర్వాత పార్క్ లోనో అక్కడ మాత్రమే నడుస్తాం. చిన్నది కొనడానికి కూడా మనం బైక్స్ వాడేస్తాం. దగ్గరైతే ఖచ్చితంగా నడుచుకుంటూ వెళ్ళి తీసుకుని వస్తే అది కూడా చాలా చాలా మంచిదండి. సో కొంత భాగం మనం వాకింగ్ కేటాయించాలి. సో ఇప్పుడు ఆటోమేటిక్ గా మనం ఎనర్జీ వస్తుంది, చక్కగా తింటాం కూడా. సో ఇంకొకటండి థర్డ్. ఫోర్త్ వచ్చేసి కంట్రోల్ ఉండాలి ఫుడ్ మీద. ఏదంటే మనం పెట్టుకుంటాం డైనింగ్ టేబుల్ మీద అవన్నీ పెట్టుకుంటాం, మనం ఎంత తింటున్నామో అనేది మనకు తెలియకపోతే అలాగా ఇంకా అలా తినేస్తూనే ఉంటాం. సో కంట్రోల్ అనేది చాలా చాలా అవసరం. మీరు ఎంత తింటున్నారు అనేది మీ మీకు తెలిస్తే మనం వెయిట్ పెరగమండి. ఇప్పుడు నేను ఇంత తింటున్నాను, ఇంత 2 కప్పులు రైస్, దానికి ఇంత పప్పు, ఇంత కర్రీ, ఇలాగని మనం కొంచెం ఆ సిస్టమ్ కింద అలవాటు చేసుకుంటే మనం వెయిట్ పెరగము, హెల్తీగా కూడా ఉంటాం. సో అన్నెసరీగా ఏమవుతుందంటే క్యాలరీస్ అన్ని ఎక్కువైపోతూ ఉంటాయి, దానివల్ల ఫ్యాట్ పెరిగిపోతాం.
సో కొంచెం ఆకలిస్తుంది అని చెప్పి మనం ఏ ఉప్మానో లేదా ఏ వేరే ఏదైనా చేసుకున్నాం అనుకోండి, దానివల్ల ఏమవుతుంది మనకి, ఆ ఉప్మాలో ఉన్న క్యాలరీస్, ఒకప్పుడు లంచ్ లో ఉన్న క్యాలరీస్ రెండు ఒకటైపోతాయి. ఎందుకంటే ఇంత ఆకలి అని చెప్పి మనం అంతంతా తినేస్తుంటాం. సో మనకి కంట్రోల్ అనేది చాలా చాలా అవసరం అండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలా లేకపోతే మనం ఏదంటే అది తినేస్తూ ఉంటాం. అందరూ తింటున్నారు కదా అని మనం తినేస్తాం. సో మనం ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం అనేది ఒకటి మనకి ఉండాలి. సో ఇదొకటండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మనం ఏ ఫుడ్ లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి అనేది కొంచెం మనకు తెలిసినట్టయితే ఇంకా హాయిగా ఉండొచ్చండి. సో మనం ఇన్ని క్యాలరీస్ నేను ఇంత తింటున్నాను, తర్వాత ఇంత నేను బర్న్ చేసుకోగలను, నేను వాకింగ్ చేసుకుని అనే నాలెడ్జ్, అంటే మన ఫుడ్ తినేదాన్ని బట్టి ఎందులో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ఎందులో మనకి ఫైబర్ ఉంటుంది, ఎంత తినాలి, ఏం తింటే మంచిది అనేది మనం కొంచెం నాలెడ్జ్ కదా పెంచుకున్నట్టయితే అసలు బరువు పెరగవండి. దాంతో పాటుగా మనం హెల్తీగా కూడా ఉంటాం. సో హెల్తీ ఫుడ్స్ తీసుకుంటే ఎంత హెల్తీగా ఉంటాం. ఈ వెయిట్ లాస్ టిప్స్ మీ అందరికీ ఉపయోగపడతానండి. సో మనము మన బాడీని, మన మనీ, మనం సంపాదించేది మనం అన్ని కూడా జాగ్రత్తగా ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటాం. అదే విధంగా మన బాడీని కూడా మనం చక్కగా నేను ఇలా చేస్తే నేను ఇలా ఉండగలను, ఇలా చేసుకుంటే సాధ్యమైనంత వరకు నేను కూడా కొంచెం కాన్షియస్ గా ఉండి హెల్త్ కాన్షియస్ గా ఉంటే బాగుంటుందని చెప్పి ఈ టాపిక్ నేను తీసుకొచ్చానండి. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ వచ్చే వారం మంచి టాపిక్ తో వస్తానండి. సో ఈజీగా వెయిట్ లాస్ తగ్గచ్చు, అంతే కదా. నచ్చిందండి. ఓకే, బాయ్ అండి.